హాయ్ అండి. వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు ఆకతాయి కథ. ఈ కథ 1948 సంవత్సరం డిసెంబర్ నెల చందమామలో వచ్చిందండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. కపిలపురంలో ఒక బ్రాహ్మణుడున్నాడు. అతనికి వరుసగా అందరూ ఆడపిల్లలే పుట్టారు. అందుచేత అతను ఎప్పుడూ పుత్రుడు పుత్రుడు అని కలవరిస్తూ ఉండేవాడు. చివరికి అతని కోరిక నెరవేరింది. నలుగురు ఆడపిల్లల తర్వాత వరప్రసాదం అన్నట్టు ఐదోసారి ఒక మగపిల్లవాడు కలిగాడు. లేక లేక కలిగిన ఆ పిల్లవాడిని చూసుకొని ఆ దంపతులు చెప్పతరం కాని ఆనందం పొందుతున్నారు. పిల్లవాడు ఏం కావాలన్నా సరే అడిగిందే తడువుగా ఎదుట పెట్టేవారు. ఇలా గారభంగా పెరగటం వల్ల వాడికి మకరుతనం ఎక్కువైంది. ఎప్పుడైనా వాడు అడిగింది తేలేకపోతే ఇంటి పెంకులు ఎగిరిపోయేటట్టు పోరు పెట్టేవాడు. మక్కువ కొద్దీ ఎవరైనా అతన్ని వెతుకోబోతే వాళ్ళని రక్కి గిల్లి పీకి పాకం పెట్టేవాడు. ఇలా అల్లరితో పాటు ఆగడాలతోటి అబ్బాయిలకి 5 ఏళ్ళు వచ్చేసింది. వైభవంగా అక్షరాభ్యాసం జరిగింది. పిల్లవాడిని బళ్ళో వేశారు. బళ్ళో మనవాడు చేసే పనేమిటో అని అడుగుతారేమో. పలకలు, బలపాలు, పుస్తకాలు దొరికిన మట్టుకు దొంగలించడం, పంతుల మొహం చాటైతే సరే అవతలికి పోయి తొక్కుడు బిళ్ళ, దాగుడు మూత, చెడుగుడు, గోళికాయ లాంటి ఆటలు ఆడుకుంటూ ఆటల్లోనూ అందరినూ తన్నుతూ ఉండటం, పంతులు వచ్చే వేళకి ఏమీ ఎరగని వాడిలా కుదురుగా కూర్చోవటం. ఇవి మనవాడి చేష్టలు. కుర్రవాడికి దుడుకుతనం రోజు రోజుకి ఎక్కువైపోతోంది. వీడి గురించి తక్కిన పిల్లలు కూడా చెడిపోతున్నారు. అందుచేత పంతులు వీడిని బడి నుంచి ఇంటికి పంపించేసి మరెక్కడైనా చదువు చెప్పించుకోమని కుర్రవాడి తండ్రికి జాబు రాసే పంపాడు. ఇక విధి లేక మనవాడిని తండ్రి పక్కనున్న ఒక చిన్న పల్లెటూరు బడిలోకి అప్పగించి పంతులు గారింట్లోనే బస ఏర్పాటు చేశాడు. స్థలం మారింది, పంతులు మారాడు, కానీ అబ్బాయి బుద్ధి మాత్రం మారలేదు. ఆ కొత్త పంతులు మనవాడిని నమ్మి బడి పెద్దగా ఉంచాడు. ఇంకేం, వాడు ఆగడానికి తోడు అధికారం కూడా చలాయించటం మొదలుపెట్టాడు తోటి పిల్లల మీద. ఈ గోల పడలేక పంతులు ఆకతాయిని బడికి పోనీకుండా ఇంటి దగ్గరే నిలిపివేశాడు. ఇంట్లో మాత్రం మనవాడు ఊరికే ఉంటాడా? ఒకనాడు పంతులు తల్లి బియ్యం తంపుతుంది. నాయనా ముసల్దాన్ని కాస్తంత సాయం చేయరా అంది. ఆకతాయి సరేనని ఒకసారి 2 సార్లు సరిగ్గానే పోటు వేసి మూడోసారి వేలు పడి పచ్చడైపోయేలాగా చేశాడు. మర్నాడు గురువుగారు మనవాడిని ఆప్యాయంగా పిలిచి, నాయనా నాకు కొంచెం రొంప భారంగా ఉంది, డబ్బున కాసిన వేడినీళ్లు కాగబెట్టుకొచ్చేయ్ అన్నారు. ఆకతాయి గబగబా వెళ్ళి గురువుగారి తాటాకు గ్రంథాలన్నీ పొయ్యిలో వేసి మంట పెట్టి నిమిషంలో నీళ్లు కాగబెట్టుకొచ్చేశాడు. శిష్యుని ప్రజ్ఞకు గురువుగారు సంతోషించారు. స్నానమైన తర్వాత ఆయన దేవుడి గదిలోకి వెళ్ళి తీరా వెతుక్కుంటే పారాయణ పుస్తకం ఒక్కటి అగుపడలేదు. పంతులకు గుండె నీరైపోయింది. చాలు బాబు నీ శిష్యరికం అనుకుని తక్షణమే వాణ్ణి తీసుకుపోయి తండ్రికి అప్పగించి ఒక నమస్కారం పెట్టాడు. చదువు ఎట్లానూ అబ్బట్లేదు, పోనీ సంసార బాధ్యత నెత్తిమీద వేసినట్లయితే బుద్ధి వస్తుందేమోనని ఆశపడి తండ్రి మనవాడికి ఇంటి పనులు అప్పజెప్పాడు. సరి 3 రోజులకల్లా ఇంటి వ్యవహారమంతా ఒక కొలిక్కి తీసుకొచ్చేశాడు మనవాడు. దీంతో కన్న తండ్రికి కూడా మనసు విరక్తి చెందిపోయింది. ఒక్క క్షణమైనా నీవు నా ఇంట ఉండటానికి వీల్లేదు, పో ఆకతాయి వెధవా అని పోని నీ కర్మం నీది అని కసిరి కొడుకుని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశాడు. మొండితనం తన ఆకతాయి ఉగ్గుపాలతోనే నేర్పిందే. తండ్రి మాటలేమో వాడి మనసుకి ఏమీ పట్టించుకోలేదు. జై పరమేశ్వరా అని బయలుదేరాడు. వెళ్ళగా వెళ్ళగా ఆకతాయికి ఒక అరణ్యం అడ్డు తగిలింది. అక్కడ ఓ మనిషి ఉన్నాడు. వాడు రకరకాల చెట్లన్నీ పీకి గుట్టలుగా వేసి మోపులు కడుతున్నాడు. అబ్బీ నువ్వెవరు అని అడిగాడు ఆకతాయి. అయ్యా నేను చెట్టు పీకుడుగాడిని, మాది పెద్ద కుటుంబం, ఈ చెట్లు కొట్టి ఊళ్ళో అమ్ముకొని ఆలుబిడ్డల్ని పోషించుకోవాలండి అని వదులు చెప్పాడు. చాచా, కట్టెలు మోసుకుపోయి అమ్ముకోవటం ఎంత కష్టం, దీనివల్ల జీవనం గడుస్తుంది గనకనా, నెలకి 100 వరహాలు జీతం ఇస్తాను, నా వెంటరా అన్నాడు ఆకతాయి. సంతోషపడ్డాడు చెట్టు పీకుడుగాడు. కలపై ఇంట్లో పారేసి వచ్చి ఆకతాయితో కలిసి పోతున్నాడు. వీళ్ళిద్దరూ కొంచెం దూరం వెళ్ళేసరికి మరో చిత్రమైన మనిషి కనపడ్డాడు. వాడు విల్లెక్కుపెట్టి గురి చూస్తున్నాడు. అబ్బి నువ్వెవరు, ఏమిటి చేస్తున్నావు అని అడిగాడు ఆకతాయి. అయ్యా నా పేరు గురిగాడు. ఇక్కడికి ఆమడు దూరంలో ఒక మామిడి చెట్టున్నది. ఆ చెట్టు కొట్టకొస కొమ్మ మీద గుబురు చాటున ఒక చిలక ఉన్నది.
దాని కుడి కంటికి గురి చూస్తున్నా అన్నాడు. అబ్బీ, ఇట్లా ఎన్ని చిలకల్ని చంపితే మాత్రం నీ కడుపు నిండుతుంది గనక నాతో వచ్చేసే, నెలకి 100 వరహాల జీతం ఇస్తానని చెప్పేసరికి సంతోషించాడు. వాడు ఆకతాయితో కలిసి పోతున్నాడు. ఆ ముగ్గురు కలిసి పోగా పోగా మరొక వింత మనిషి అగుపడ్డాడు. ఒక చెట్టు కింద పండుకొని వాడు ఎడం ముక్కుతో కొంతసేపు, కుడి ముక్కుతో మరికొంతసేపు ఊదుతున్నాడు. ఓయి, నువ్వెవరోయి, ఇదేమిటి, ఈ ఊదుడేమిటి అని అడిగాడు ఆకతాయి. బాబూ, నా పేరు ఊదుడుగాడు. ఇక్కడ ఉండి ఎంత దూరాన్న కొలిమి అయినా ఊదగలను. నన్నొక కమ్మరి 10 వరహాల జీతం మీద పెట్టుకున్నారండి అన్నాడు. ఊదుడుగాడిని కూడా నెలకి 100 వరహాల జీతం మీద వెంట తీసుకుని పోతున్నాడు ఆకతాయి. నలుగురు కలిసి కొంచెం దూరం పోయేసరికి తోవలో ఇంకో చిత్రమైన వాడు తారసపడ్డాడు. వాడు పాదాలు ఒక చెట్టు కట్టేసుకుని మీగళ్ల మీద బండ పెట్టుకొని పడుకున్నాడు. ఇదేం వేషం, ఇట్లా పవలించావేంటి, నువ్వెవరోయ్ అని వాణ్ణి పలకరించాడు ఆకతాయి. నన్ను కాలి చురుకుగాడంటారండి. కాళ్ళు కట్టి విప్పితే చాలు అదే పనిగా పరిగెత్తేస్తాయి. నా పరుగుతో పాటు ఎగరడం పక్షులకు కూడా చేత కాదు. మరి మనుష్యుల మాట చెప్పేదేమిటి అని జవాబిచ్చాడు. భేష్, నువ్వు కూడా మాతో ఉండవలసిన వాడివి అని చెప్పి వాడిని 100 వరహాల జీతం మీద జట్టులో చేర్చుకుని వెంట పెట్టుకుని పోతున్నాడు ఆకతాయి. అందరూ ఒక పట్టణం చేరుకున్నారు. పేదరాశి పెద్దమ్మ ఇంట్లో బస చేశారు. అవ్వ, మీ పట్టణంలో విశేషాలు ఏమిటి అని అడిగాడు ఆకతాయి. విశేషాలకేముంది నాయన, మా రాజుగారు కడు వృద్ధు, పురుష సంతతి లేదు. ఒక్కగానొక్క కూతురు కావటం చేత ఒక కుర్రవాడిని ఇంటల్లుడుగా తెచ్చుకుని వాడికి పట్టం కట్టాలని తాపత్రయం పట్టుకుంది. కానైతే చక్కటి సంబంధాలు ఎన్ని వచ్చితే మటుకు ఏం లాభం? నాతో సరిసమానంగా ఎవరైతే పరిగెత్తగలరో వాడినే పెళ్ళాడతాను, లేకపోతే ఇట్లాగే ఉండిపోతాను అని చెప్పి రాజపుత్రి పంతం పట్టుకుని కూర్చుంది. రాజ్యం కోసం, రాజకుమార్తె కోసం ఆశపడి ఎందరెందరో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. పందెంలో నెగ్గలేక ప్రాణాలు వదులుకున్నారు. ఏం చెప్పమంటావు నాయనా అంటూ కోటలో జరుగుతున్న కథ యావత్తూ వినిపించింది పేదరాశి పెద్దమ్మ. మర్నాడు మన ఆకతాయి సరాసరి రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా, నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయవలసిందని అడిగాడు. అలాగే చేస్తాను, మరి మా అమ్మాయితో పాటు పరిగెత్తగలవా అని అడిగాడు రాజు. ఓస్, ఈ పాటిదానికి నేనెందుకు, నా భటుణ్ణి పంపిస్తాను అన్నాడు ఆకతాయి. అలానే పంపించు, కానీ పందెంలో నీ భటుడు ఓడిపోయినా నేను నీ తల తీయించేస్తాను సుమా అని హెచ్చరించాడు రాజు. ధైర్యంతో సరేనన్నాడు ఆకతాయి. పందెంలో నెగ్గి రావటానికి కాలు చురుకుగాడిని పంపించాడు. రాజుగారు ఒక చోట కూర్చున్నారు. పందెంలో వాళ్ళిద్దరికీ చెరువొకటి బంగారు లోటాలు ఇచ్చారు. అక్కడికి కోసెడు దూరంలో ఉన్న కొలంలో నీళ్లు ముంచుకొని వచ్చి రాజుగారిని తాకాలి. ఇది పందెం. ఇద్దరూ బయలుదేరారు. రాజపుత్రి కొలను చేరేలోగా అప్పుడే కాలు చురుకుగాడు నీళ్లు ముంచుకుని సగం దూరం వచ్చేశాడు. ముందుగా వచ్చేసాం కదా అనే ధైర్యంతో వాడు ఒక రాయి తల కింద పెట్టుకొని తోవలో చెట్టు కింద పండుకున్నాడు. ఇంతలో రాజకుమార్తె నీళ్లు ముంచుకు వస్తూ కాలి చురుకుగాడి లోటాలో నీళ్లు పారబోసి పరుగందుకుంది. ఇది చూసి ఆకతాయి బుక్కమొహం వేశాడు. అయ్యో పాపం అంటూ అందరూ జాలిపడ్డారు. ఆ సమయంలో కాలి చురుకుగాడు తల కింద రాతికి గురిపెట్టి గురిగాడు బాణం వేశాడు. ఆ దెబ్బకు కాలి చురుకుగాడు గాఢ నిద్ర నుంచి లేచాడు. లోటా చూసుకున్నాడు. మోసం తెలుసుకున్నాడు. కన్ను మూసి తెరిచేంతలో మళ్ళీ కొలనుకు పోయి నీళ్లు నింపుకుని వచ్చి రాజపుత్రి కంటే ముందుగానే తాను రాజుని తాకాడు. అందరూ శభాష్ అని సంతోషించారు. మరిప్పుడు ఆకతాయి పందెం గెలిచినట్టు. రాజపుత్రినిచ్చి పెళ్లి చేయక తప్పదు. కానీ వాడికి ఇవ్వటం రాజుకి సుతారము ఇష్టం లేదు. ఆకతాయిని పిలిచి ఇట్లా చెప్పాడు. అయ్యా, మీకు పిల్లనిచ్చి పెళ్లి చేస్తామనుకోండి. మీది మాది ఒక కులం కాదు, ఒక గోత్రం కాదు. బంతి భోజనం లేని సంబంధం వల్ల వేడుకేంటి, సంతోషం ఏమిటి? కాబట్టి మీరు మోయగల ధనం ఇస్తాను, అది తీసుకుని వెళ్ళి పెళ్లి సంగతి మర్చిపోండి అని వేడుకున్నాడు. సరే రాజా, మీ మాటకు అడ్డు చెప్పను. ధనం మోయడం అనేది గొప్ప పని కాదు. ఆ పాటిదానికి నేనెందుకు, నా భటుణ్ణి పంపుతాను అన్నాడు ఆకతాయి. ఈలోగా చెట్టు పీకుడుగాడు ఒక కోసెడు చతురం గల బ్రహ్మాండమైన సంచి తయారు చేయించి అది పట్టుకుని కోటకు వెళ్ళాడు. సంచి మూతి తెరిచి పోయండి, ఎంత ధనం పోయగలరో ఇందులో పోయండి అని తయారుగా కూర్చున్నాడు. రాజుగారి ఖజానా అంతా ఖాళీ అయిపోయింది. సంచి నిండలేదు. ఇంకా ఎక్కడి నుంచో బళ్లలో తెప్పించారా ధనం. అదంతా బళ్లతో సహా సంచిలో పడేసుకుంటున్నాడు చెట్టు పీకుడుగాడు. ఎంతకు నిండదా సంచి?
కొంతసేపటికి రాజుగారి మీద జాలిపడి చెట్టు పీకుడుగాడు సంచి మూతి కట్టేసి బంతిలాగా ఎగరేసుకుంటూ పట్టుకుపోయాడు. ఇదంతా చూసి రాజుకి కన్ను కుట్టింది. ఆకతాయిగాడు వాడి బట్టలు పట్టణం పొలిమేర దాటకముందే మెత్తగా తన్ని ఆ ద్రవ్యం అంతా తిరిగి తీసుకురమ్మని సైన్యాన్ని పంపించారు రాజుగారు. ఆకతాయి భలే యుక్తిపరుడు. రాజు వ్యూహం ఇట్టే పసిగట్టేశాడు. జట్టుదారులకి సంజ్ఞ చేశాడు. సై అన్నాడు. వెంటనే ఊదుడుగాడు ఒక ముక్కు బిగబట్టి రెండో ముక్కుతో ఒకసారి ఊదాడు. రాజుగారి సైన్యమంతా ఉల్లి పొట్టులాగా 2 కోసల దూరానికి ఎగిరి చక్కాపోయింది. ఒకడు ఇద్దరు చచ్చిపడి కొన ఊపిరితో బయటపడ్డారు. వాళ్ళు రాజుగారి పాదాల మీద పడి మొరపెట్టుకున్నారు. పడ్డ బాధలన్నీ అనేక విధాలా చెప్పుకొని ఏడ్చారు. జరిగిన దానికి రాజుగారు విచారించారు. ఇక ఆకతాయిగాడు రెట్టింపుగా జట్టుదారులకి జీతాలిచ్చి వాళ్ళని సంతోషపెట్టాడు. ఇప్పుడు ఆ సొమ్ము మోయటానికి మరి 100 వరహాలు చెట్టు పీకుడుగాడికి మాట్లాడుకుని బ్రహ్మాండమైన ఆ డబ్బు మూటతో ఇల్లు చేరుకున్నాడు. కుమారుడి ప్రయోజకత్వం చూసి తల్లిదండ్రులు పొంగిపోయారు. అప్పటినుంచి అందరూ హాయిగా ఉంటున్నారు. పాపలు, దేవుడి సృష్టిలో పనికిరాని వస్తువు మనిషి అంటూ ఏదీ లేదు. ఒక మనిషి రాణించాలంటే కాలం కర్మం కలిసి రావాలి. అప్పుడే వాడి రేఖ బయటపడుతుంది అంటారు పెద్దలు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే మీ ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ ఏదైనా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. బాయ్ బాయ్.